హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా అది వార్ 2 మూవీ రివ్యూ అయితే వచ్చేసిందనమాట. సో ఇంకా ట్రైలర్ అయితే సూపర్ ఎక్స్ట్రాడనరీగా ఉంది అనిపించింది, నాకైతే బాగా అనిపించింది. సో మనం అనుకుంటుంటే ఇది కూలీ నుంచి బాగా ప్రమోషన్స్ అయితే జరుగుతున్నాయి, గట్టిగా జరుగుతున్నాయి కూలీ 2 నుంచి ప్రమోషన్స్. ఎట్లా అంటే సాంగ్స్ నుంచి అయిపోయినది లేపేస్తున్నారు అనమాట. సో మనం అనుకుంటుంటే వార్ 2 నుంచి ఎక్కడ ఇంకా రావట్లేదే అన్నటువంటి టైంలో ఏకంగా ట్రైలర్ అనేది దింపేశాడని చెప్పొచ్చు. సో మనకి ఫిలిము ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సో ఇంకేముంటుంది, ఇంకా కథలు వేరే ఉంటాయి, కానీ దీంట్లో ఎక్కువ కథనైతే వాళ్ళైతే రివీల్ చేయలేదు. కానీ డెప్త్ ఉంది దీంట్లో, ఆ ఎమోషన్స్ అనే డెప్త్ దీంట్లో ఉంది. ఆ ఎన్టీఆర్ గారి గురించి కావచ్చు, ఇంకా రితిక్ రోషన్ గారిది కావచ్చు. సో దీంట్లో అయితే ఆ డెప్త్ అనేటువంటిది మనకు బాగా చూపించడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్టీఆర్ గారు విలన్ కాదు దీంట్లో. అఫ్కోర్స్ ఇప్పుడు ఎన్టీఆర్ గారు హీరోనే, ఇంకా రితిక్ రోషన్ గారు కూడా హీరోనే, కానీ దీంట్లో విలన్ రోల్ అనుకుంటున్నాం కదా, అది కాదు. ఇది విలన్ షేడ్స్ దీంట్లో నింపారు అంతే, నెగిటివ్గా అట్లా షేడ్స్ అయితే నింపారు. కానీ సో డైరెక్ట్గా విలన్ అనేయలేం దీంట్లో మనం ఎన్టీఆర్ గారిని. సో ఇంకోటి విషయం ఏంటంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారిది ఇప్పుడు వైఆర్ఎఫ్ దీంట్లో ఇప్పుడు రితిక్ రోషన్ గారు ఇంకా ఉన్నారుగా దీంట్లో, షారూఖ్ ఖాన్ గారు అండ్ సల్మాన్ ఖాన్ గారు ఉన్నాయి. ఇంకా దీంట్లో ఇంకా ఎన్టీఆర్ కూడా యాడ్ అవుతుంది అని ఒక న్యూస్ ఉంది. సో ఇంకా అట్లయితే ఇంక సోలో ఫిలిం వచ్చేస్తుంది ఎన్టీఆర్ గారిది. సో ఇంకా దానివల్ల కలపడం అయితే దీని ద్వారా జరుగుతుంది కాబట్టి సో అట్లాంటి సిచ్యువేషన్లో మనం చూసుకుంటే ఇప్పుడు ఇద్దరు హీరోలు దీంట్లో. సో ఇప్పుడు వాళ్ళు సోల్జర్లే, ఇంకా వీళ్ళు సోల్జరే. సో ఇంక ఇద్దరు మధ్య జరిగేటువంటిది వారు. సో దాన్ని వార్ 2 ఇంకా ఈ విధ్వంసం ఎలా ఉండబోతుంది ఇంక చూడాల్సి ఉంటుంది. ఇంకా యాక్షన్ ప్యాకేజ్ ఎక్కువ ఉంది దీంట్లో. ఇంకా స్టార్టింగ్ నుంచి ఇంకా దింపేస్తారు, ఇంకా ఒకటే సౌండ్, ఇంకా ఒకటే బాధుడు ఉంటుంది. ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం ఇంకా అన్నీ బాగున్నాయి అనిపిస్తుంది. ఇంకా హీరోయిన్ కూడా వదలలేదు, ఇంకా ఆమెతో కూడా యాక్షన్ సీక్వెన్సెస్ చేయించారు. ఇంకా ఆ లెవెల్లో ఉంది. ఇంకా వాళ్ళు చెప్తారంటే ఎవరిని వదలం మేము, అందరితోని యాక్షన్ చేయిస్తాము, అందరితోని కొట్లాట పెట్టిస్తాము, మీరు కూర్చొని ఎంజాయ్ చేయండి, అందరూ దీంట్లో ఫైటింగ్ చేస్తారు, అందరిది ఒక సీక్వెన్స్ ఉంటుంది అన్నట్టు దింపేశారన్నమాట. సో అది ఇంకా మెయిన్ పాయింట్. అయితే ఇంకా ఎన్టీఆర్ గారిది ఆబ్వియస్గా ఆ లుక్స్, ఇంకా దీన్ని ఆ స్టైలిష్నెస్, ఆ లుక్స్, ఆ టైగర్ లెక్క ఆ రోరు, ఇవన్నీ ఫోకస్ బాగా చేశారన్నట్టు. సో ఇంకా అరవింద సమేత లుక్ కూడా వచ్చేసింది దీంట్లో, ఏకంగా దాన్ని దింపేస్తారు అన్నట్టు. దీంట్లో ఇంకా తీసుకొచ్చేస్తారు ఇంక మన ముందరికి ఈ లుక్ కూడా. సో ఆ బాడీ, ఆ సిక్స్ ప్యాక్, ఇంకా మనకి నచ్చింది, మనకి కావాల్సినటువంటివే దీనికి ఫోకస్డ్గా పెట్టారు. ఇంకా అఫ్కోర్స్ అందరి మనోభావాలు తెలిసినటువంటి డైరెక్టర్ అనుకోండి. ఇంకా లాస్ట్ మూవీ ఇంకేం తీసింది బ్రహ్మాస్త్ర అనుకుంటా, అదేమంతా ఏం బాగుండదు, కానీ ఓకే, నమ్మకం పెట్టుకోవాల్సినటువంటి డైరెక్టరే ఈయన కూడా. సో ఇంకా అది ఇంక అందరి అభిప్రాయాలు తెలుసుకున్నాడు కాబట్టి ఇంకా ఎన్టీఆర్ గారు అంటే ఇంకా సౌత్లో విధ్వంసం చేయాలి, కానీ ఎట్లా చెయ్యాలంటే ఎట్లుండాలి అనేటువంటి తెలుసుకొని దీన్ని అయితే చేశారన్నమాట. అట్లనే ఉంది ఆ లుక్స్, ఆ రోర్, ఇంకా సీక్వెన్సెస్ ఇంకా పైన దింపేశాడు అనమాట, డైరెక్ట్ ఇంకా ఆకాశంలో దింపేశాడు అనమాట. యాక్షన్ సీక్వెన్స్, ఆ జట్టి మీద ఫైట్, ఆ రోప్స్ కట్టు, ఇంకా దాని తర్వాత ఇంకేమైతే చూడాల్సి ఉంటుంది థియేటర్లో, అంతే చూపెట్టారు దీంట్లో. ఇంకా డైరెక్ట్ ఇంకా సీలో ఒకటి అగోండి, ఇంక అన్నీ కలుపుతున్నారు. ఇంక ఈయన మళ్ళీ ఆకాశంలో ఇంకా నీళ్ళతో దీంట్లో కూడా ఉంది ఒక సీక్వెన్స్, వాటర్లో ఒకటి, స్కైలో ఒకటి, ఇంకా భూమి మీద ఇంక నడిచేటువంటిది, ఇంక అన్నీ అట్లా నడుచుకుంటూ పోతుంటాయి అంతే. ఇంకా అది జరిగినటువంటి విషయాలు, జరుగుతున్నబోతున్నవి అవే. సో ఇంక నేను ఫైనల్గా అంటుంది ఏంటంటే ఇంకా వార్ 2 ప్రమోషన్స్ గట్టిగా సాగేస్తుంది. ఇంకా డైరెక్ట్గా ట్రైలర్ దింపేశాడు కాబట్టి ఇంకా పగడబందిగా ప్లానింగ్ అయితే నడుస్తుంది. సో ఆల్మోస్ట్ ఇంకా 1000 crores ఫిలిమే, దీంట్లో అంత కంటెంట్ మనకు కనిపిస్తుంది. సో అది ఇంకా సౌత్లో కూడా ఇంకా ఎన్టీఆర్ గారికి మంచి ఫ్యాన్ బేస్ కాబట్టి ఇంకా వైఆర్ఎఫ్ దీంట్లో మిక్సింగ్ అంటే ఇంకా మాత్రం ఉంటుంది. సో 1000 crores రాసి పెట్టుకోవాల్సిన సినిమా వార్ 2 అని అయితే నేను చెప్తాను. భారీగా కలెక్షన్ అయితే కొడుతుంది ఫిలిం. సో ఇంకా చూడాల్సి ఉంటుంది ఎట్లా ఉండబోతుందో అనేటువంటిది. సో ఇంకా దీంట్లో నుంచి ఏం సాంగ్స్ కూడా ఏమి రాలేవు,
చూడాల్సి ఉంటుంది. ఇంక సాంగ్స్ దెబ్బతింటాయా లేకపోతే ఇంకేం దెబ్బతింటాయి, ఇంక దీంట్లో ఇంకేం ఇంక యాక్షన్ సీక్వెన్సెస్ ఫిలిమ్స్ అంటే ఇంక ఎలాంటి సాంగ్స్ మనమైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి. ఇంకా సో ఇంక మైన్ ఫోకస్ అంటే ఈ స్టోరీ అండ్ దీంట్లోనే ఉంటుంది కాబట్టి మనకి యాక్షన్ ప్యాక్ లవర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళైతే ఇట్లాంటి ఫిలిమ్స్కి మాస్ సాంగ్స్ ఆ రేంజ్ సాంగ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కాబట్టి ఇంక దాన్నే ఇస్తారు. సో ఇంక దీంట్లో సాంగ్స్ విషయానికి ఏమంత ఫోకసింగ్గా లేదు, కానీ ఇంక నెక్స్ట్ ఇవే యాక్షన్ ప్యాక్ స్టోరీ వెళ్ళే విధానం ఇంకా లుక్స్ హీరోయిజం ఇంకా దీని మీదే ఫోకస్ ఉంటుంది. సో ఇంకా దాని మీద ఫోకస్ తీసుకోరని చెప్పొచ్చు. ఇంకా అదే కనిపిస్తుంది దీంట్లో కూడా. సో ఇంకా కూలీ ఇంకా ఏం ట్రైలర్ ఇంకా రిలీజ్ ఏం కాలేదు, ఇంకా అది ఎట్లా ఉంటుంది చూద్దాం. వీళ్ళైతే భారీగా సాంగ్స్ మీద ఫోకస్ పెట్టారు కూలీ, అది కూడా 1000 crores కొట్టాలనుకుంటున్న ఫిలిం. సో ఇంకా అది కూడా కొడుతుంది అన్న ఒక థాట్లో నేనైతే ఉన్నాను. అది కొడుతుంది ఇది కొడుతుంది 1000 అన్నట్టున్నాను. సో కానీ దీనికి ఎక్కువ స్క్రీన్స్ పోతున్నాయి వార్ 2 కాబట్టి దీనికే కొద్దిగా అడ్వాంటేజ్ ఉండబోతుంది. సో ఇంత ట్రైలర్ అన్నీ బాగుంది, అన్నీ బాగున్న తర్వాత ఏమైనా ఒకసారి దెబ్బ కొట్టింది అనుకోండి, ఇంకా కూలీకి ఇంకా వెళ్ళిపోతారు, ఇట్లా నుగ్గేస్తారు అనమాట జనాభాలు. సో వార్ 2 బాగున్నా కూడా కొద్దిగా కేర్ఫుల్ అయితే ఉండాల్సి ఉంటుంది, ఎందుకంటే కొద్దిగా దెబ్బ పడ్డా ఇంకా అయిపోయింది కథ అని చెప్పొచ్చు. ఆ విఎఫ్ఎక్సే మెయిన్ దృష్టి. ఇప్పుడు ట్రైలర్లో అయితే అన్నీ బాగున్నట్టే అనిపిస్తుంది, ఇంక ఫిలింలో ఎట్లా ఉండబోతుంది అది మెయిన్ పాయింట్. దెబ్బ ఏమైనా కొట్టిందంటే ఇంకా కూలీకే డైరెక్ట్ జనాభాలు. సో అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఇంకా అది వార్ 2 గురించి చెప్పాలంటే. సో ఇంకా నా ఫర్దర్ వీడియోస్ వస్తుంటాయి. ఇంకా ఫిలిం రిలీజ్ అయింది, ఇంకా దాని గురించి నెక్స్ట్ వీడియోస్ వస్తాయి. ఇంకా దాన్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఛానల్. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సీ యూ గైస్, బాయ్.